ఓకే, విల్ డూ వన్ థింగ్. డీఫామ్ పట్టాలు ఉన్నాయా సార్? అలాంటి ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఎంత ఉన్నాయి? అన్ని స్కాటర్డ్ సార్. ఒక 40-50 ఏకర్స్ ఒకే కాంటిగ్యూస్ గా లేవు సార్ మా జిల్లాలో. అన్ని మోస్ట్లీ ప్రైవేట్ జరాయితీ ల్యాండ్స్ ఎక్కువ సార్ ఏలూరులో. సార్ అదే సార్ పార్సల్ సార్ ఏంటి పర్సన్? మా దగ్గర సార్ 80-90 ఎకరాలు ఒకటే ప్లాట్ ఉంది సార్. ఆ పక్కన కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ అవి కూడా ఎక్కువగా పిఓటి వైలేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఎక్కడది? మన నూజివీడి దగ్గర సార్. అక్కడ అది తీసుకోవడం పెట్టేయండి. డబ్బు కావాలి కాబట్టి అన్నిటికీ డీకేటీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ 70 ఎకరాలు డీకేటీ ల్యాండ్ సార్. డీకేటీ ల్యాండ్ అసైన్మెంట్ పట్టాలు ఎప్పుడో ఒక టైంలో ఇచ్చి ఉన్నాము. అదే అది తీసుకొని అదైతే వైబుల్ గా ఉంటుంది. లేదు కరెక్ట్ ల్యాండ్ అదే కాకుండా రేపు వచ్చే రోడ్డు కూడా పక్కన పెట్టుకుంటే ఇలాంటి ల్యాండ్ కొంచెం సెర్చ్ చేయండి. మీరంతా కూడా ఆకాశంలో కూర్చొని మమ్మల్ని తెచ్చమంటే ఈ మరిన 3 గంటలు అవుతుంది. పని మాత్రం కాదు. అండ్ ఆఫ్టర్ సమ్ టైం మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ జిల్లాలో అభివృద్ధి కావు. లేదు సార్, మీరు చెప్పినట్టు మైక్రో ఆంటర్ప్రినర్స్ ఫుడ్ ప్రాసెస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. నాకు ఇంకా 2 years కావాలి సార్. అన్ని మొదలు పెట్టాము, మీకు చూపించడానికి టైం పడుతుంది సార్. కానీ ఐడెంటిఫై చేసి సెర్ప్ తోటే మనం అన్ని చేస్తున్నాము సార్. మైక్రో ఆంటర్ప్రినర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మేము తీసుకొస్తాం. మైక్రో ఆంటర్ప్రినర్స్ అది ఒక యాంగిల్, కానీ ఆ కల్చర్ రావాలంటే కొన్నైనా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ రాకపోతే స్టార్ట్అప్ వాళ్ళు పెట్టుకున్నా మనం పెట్టినా రాకపోతే ఇంపాక్ట్ రాదు. జిల్లాలో టూరిజం కూడా డెవలప్ కాదు. ఈ రెండు కొంచెం హోంవర్క్ చేయండి మీరు. సార్ ఇంకా ఒక్క ఇష్యూ సార్, వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఈస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్ ఆ ఏరియాలో. నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేసారు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. పాపికొండలు సార్ మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేశాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 years యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దానికి వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి. అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది. ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తా తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్. లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్ అండ్ దెన్ ఈ కాన్ఫ్లిక్ట్లు హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం బోత్ ఆఫ్ యూ. మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే మీరు కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం. వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay.
Sir, I have one small solution, sir. Sir, under Forest Rights Act, ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్ అది, దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ, 3 terms అంటే 75 years సార్. 75 years కింద కంటిన్యూస్ మనకి కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం పట్టాలు ఇచ్చడానికి అవకాశం ఉంది సార్. శ్రీశైలంలో ఆల్మోస్ట్ చూసుకొని చాలా ఎకరాల ల్యాండ్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాం సార్ ఇప్పుడు. సో కాబట్టి ఇది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ యాక్ట్ కాబట్టి, సెంట్రల్ యాక్ట్ కాబట్టి మనకు అప్రోచ్ రోడ్ కానీ పట్టాలు ఇవ్వడానికి కానీ స్కోప్ ఉంది సార్. ఓకే, దాన్ని కూడా ఒకసారి లీగల్ డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేయండి, కలెక్టర్స్ అది కూడా నోట్ చేసుకోండి.